ఈ నెల 24వ తేదీన హర్రర్ వీరమల్లు సినిమా విడుదల కాబోతూ ఉంది. రిలీజ్కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకోవడం చిన్న పెద్ద సినిమాలకు చాలా కీలకంగా మారింది. ఇక వీరమల్లు ఓటీటీ డీల్ ఎప్పుడో క్లోజ్ అయింది. అమెజాన్ సంస్థ ఓటీటీ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ యొక్క సినిమాకు ఓటీటీ ద్వారా దాదాపు 80 కోట్లు వచ్చినట్టు టాక్. వాస్తవానికి ఇది చాలా మంచి డీల్ అనే చెప్పాలి. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ఇక ఈ రెండింటి ద్వారా అటు ఇటుగా 110 కోట్లు రాబట్టింది. కాకపోతే నిర్మాత ఏఎం రత్నం చాలా చోట్ల నుంచి ఫైనాన్స్ తెచ్చి ఈ యొక్క సినిమాను పూర్తి చేయడం జరిగింది. నాన్ థియేట్రికల్ రూపంలో వచ్చిన ఆదాయం ఫైనాన్సర్లకు పంచడానికే సరిపోయింది. కాబట్టి ఆయనకి ఇంకా రిలీఫ్ దొరకలేదనే చెప్పాలి. మరోవైపు ఈ యొక్క మూవీ ట్రైలర్ ఈరోజు విడుదల కాబోతూ ఉంది. ఇక ఈ యొక్క ట్రైలర్తో ఫ్యాన్స్కే కాదు బిజినెస్ వర్గాలను ఊపందిస్తుందని ఇన్సైడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇక ట్రైలర్ చూసిన కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఫీస్ట్ అని కంప్లీట్ ఇస్తూ ఉన్నారు. ఇంకా పవన్ నోటి నుంచి వచ్చిన కొన్ని డైలాగు జనాల్ని థియేటర్లోకి రప్పించేలా ఉన్నాయని తెలుస్తూ ఉంది. మేకింగ్ పరంగాను క్వాలిటీ కనిపించిందని సమాచారం. ఇక నిర్మాత నాగవంశి కూడా ఈ యొక్క ట్రైలర్పై ట్వీట్ చేసి అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. విడుదలకు మరో 20 రోజులు ముందుగానే ట్రైలర్ చూపించారట. ఇక ఈ ట్రైలర్ సినిమా బిజినెస్కి ఎంత ముఖ్యమో అర్థమైపోతూ ఉంది. ఇక వీరమల్ నుంచి రావాల్సిన పాటలు ఇంకా ఉన్నాయి. ప్రమోషన్ల ప్రక్రియ కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. రిలీజ్కు ముందు మరో సర్ప్రైజింగ్ ట్రైలర్ కూడా వస్తుందని సమాచారం అందుతూ ఉంది. ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు, ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఈ యొక్క మూవీ ట్రైలర్కు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ రావడంతో పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మూవీ ట్రైలర్ ఈరోజు ఉదయం 11:10 విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.